లో మోడీ పర్యటన ఆంధ్రప్రదేశ్కి మోడీ రాక కొత్త కాకపోయి ఉండొచ్చు, కానీ హ్యాట్రిక్ ప్రధానిగా రాయలసీమకి రావడం అయితే మాత్రం కొత్తే. ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత 2 సార్లు విశాఖకు వచ్చారు. మొన్నోసారి అమరావతి, మళ్ళీ అమరావతి రాజధాని ప్రారంభోత్సవ పనులు మళ్ళీ ప్రారంభించడం కూడా వచ్చారు. కానీ కర్నూలు రాయలసీమ ప్రాంతంలో అడుగుపెట్టడం, ఇందులో ఇంకా కాస్తంత విచిత్రం ఏంటంటే ఆశ్చర్యకరమైన అంశం, ఫస్ట్ టైం మోడీ ఆయన టూర్ షెడ్యూల్ ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించడం. సోషల్ మీడియాలో ఆయన ఆంధ్రాలో ఉండబోతున్నాను 16వ తేదీన అంటూ మొత్తం షెడ్యూల్ అంతా ప్రకటించడం. రాయలసీమకు సంబంధించి ఇక్కడ అభివృద్ధి అలాగే ఆధ్యాత్మికత రెండు ఒకేసారి ఈ పర్యటనలో కలిసి రావడం. ఆంధ్రప్రదేశ్ మీద ఈసారి మొదటి నుంచి 2024 తర్వాత కూటమిగా ఉంటూనే బీజేపీ ఒక స్పెషల్ ఫోకస్ ఏమన్నా పెట్టిందా? అందులో భాగంగానే ఈ టూర్లు ఇవన్నీ జరుగుతున్నాయా? భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి? ఈ అభివృద్ధికి సంబంధించి రాయలసీమలో మోడీ పర్యటనని ఎలా చూడాలి, ఎలాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ కలిసి వచ్చే అంశం, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు 13,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు అనేది, అలాగే శ్రీశైలాన్ని సందర్శించడం అంటే ఒక రకంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతున్నాయా? రాయలసీమ అభివృద్ధి మీద దృష్టి పెట్టారా? ఖచ్చితంగా. అంటే భారతీయ జనతా పార్టీ గత 2014 నుంచి రాష్ట్ర విభజన అప్పటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఒకటి తన పరుగులో దక్షిణాది మీద కాన్సన్ట్రేషన్ కీలకం. అందులో కర్ణాటక ఆల్రెడీ అది 5 అధికారం 2 ప్రతిపక్షంలో ఉంటుంది. అలాగే తమిళనాడులోకి వచ్చేటప్పటికి ఈ దఫా దాంట్లో భాగంగానే ఏఐఏడిఎంకేతో పొత్తు అటువైపున అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 14లో జాయింట్ గా అధికారంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ జాయింట్ గా అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంది ఏంటంటే ఇదివరకటి లోపాలను సరి చేసుకుంటూ ఆంధ్ర అప్పట్లో ఏం జరిగింది, 14-19లో అధికారంలో కూటమిలో పైన కింద 2 చోట్ల ఉన్నా కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ని జాగ్రత్తగా చాప కింద నీరులో ఆంధ్రప్రదేశ్లో చేసుకొచ్చారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా చేస్తున్నదంతా బాబుకి, చెయ్యనిదంతా బీజేపీకి అద్దుతా ఒక నెగిటివ్ ప్రచారం వాళ్ళ పత్రికలే చేసుకొచ్చింది. అదే రామోజీరావు గారు, అదే రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు. ఈవెన్ సెంట్రల్ ఇష్యూస్ లో కూడా బీజేపీని కార్నర్ చేస్తూనే రాసుకొచ్చారు. ఇక్కడ మీడియా మౌత్ పబ్లిసిటీ కూడా అట్లాగే ఉండేది. చేసిన వాటి ప్రచారం ఏమో రాష్ట్రానికి చేసుకుంటూ, చెయ్యని వాటి గురించి దాంట్లోనేమో హైలైట్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత 19 తర్వాత సేమ్ జరిగింది. అప్పుడు అలాగే విడిపోయారు. 18 తర్వాత అయితే విపరీతమైనటువంటి వ్యతిరేకతని వ్యాపింపజేశారు. నల్ల బెలూన్లు ఇవ్వడం. మోడీకి ఒక దాని కారణ జన్ముడు అని వాళ్ళ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అదే సందర్భంలో ఒక ఆస్పెక్ట్ లో చెప్పాలంటే పోయిన చోట ఎత్తుక్కుని మగాడని చెప్పాలి, అదృష్టవంతుడు. లేకపోతే ఎక్కడైతే నల్ల బెలూన్లు ఎగరేశారో అదే చోటన ఘన స్వాగతాలు కిందటిసారి అమరావతిలో చూసాం. ఎక్కడ ఎవరైతే తిరస్కరించి, ఎవరైతే మోడీ అసలు టీ అమ్ముకోవడానికి తప్పించి దేశానికి పాలకుడుగా పనికిరాడన్నారు, వాళ్లే ఇవాళ రోజున మోడీ అద్భుత శక్తి, ప్రపంచం మొత్తానికి కూడా దిక్సూచి అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరి నోట్లతో అయితే చిత్కారాలకు గురయ్యాడు, ఎవరి నోట్లతో అయితే విమర్శలకు గురయ్యాడు, ఎవరి నోట్లో నుంచి అయితే నెగిటివ్ గా ఫోకస్ చేయబడ్డాడు, ఏ మీడియా ద్వారా అయితే తప్పుడు ప్రచారాలు చేయబడ్డాడు, ఏ మీడియా ద్వారా విక్టిమ్ అయ్యాడు, అదే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆయన్ని పొగుడుతా అత్యధికంగా ప్రచారం చేస్తారు. మొదట్లో కూడా కొంత వ్యతిరేక ప్రచారం జరిగినట్టుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈసారి లేదు పోలవరం సంబంధించి నిధుల విషయంలో కేంద్రం ఇస్తేనే మేము చేస్తాం, ఇవ్వట్లేదని. కానీ కొన్ని అయితే అప్పుడు రాశారు. అంటే ఒక 3-4 నెలలు నడిచింది అది. పేపర్లు రాష్ట్రం బిగిన్ చేయగానే ఏం జరిగిందో గానీ పైనుంచి గట్టిగా వాయించినట్టున్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈవెన్ ఇంకొక అదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన ఖర్చు లేకుండా లక్షలాది మందితో సభలు నడపగలుగుతుంది. అవును, మన విశాఖదైనా మన ఇక్కడదైనా రాయలసీమ, ఈవెన్ జగన్ ఉన్నప్పుడు విశాఖలో పెట్టిన సభకు కూడా అంతే కదా. జనం గతంతో పోలిస్తే బాబు గారు కూడా మోడీ మీద పొగడ్తల వర్షం అనేది కొంచెం పెంచారు మన విశాఖలోకి. మరి ఇప్పుడు ఎలా ఉంటది అనేది ఒకటి కూడా, దాని వెనక కూడా ఏంటి రీజన్ అనుకోవాలి అంటే అదే చెప్పేది. అంటే ఇదివరకు ఏంటంటే చంద్రబాబు గారు కూటమికి నాయకుడు ప్లస్ దాన్ని ఏమంటారు, ప్రభుత్వాలని మార్చగలిగిన దిట్ట అన్నటువంటిది వీళ్ళ ప్రచారం. దానికి అనుగుణంగా ఆయన కూడా సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయి ఒక అటాకింగ్ మోడ్ లో లేకపోతే ఒక కార్నర్ మోడ్ లో వ్యవహరించేవాడు. అయితే మొన్నటి ఓటమి ఇంపాక్ట్, ఓటమి తర్వాత జగన్ కొట్టిన దెబ్బల ఇంపాక్ట్, ఆయన జీవితంలో ఊహించినది ఆయనే జైలు పాలవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో పొత్తు ఉన్నా కూడా గెలవడం లేదు, అసలు అక్కడ అసాధ్యమైపోయింది. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు దాని కార్యక్షేత్రం ఇక్కడ సక్సెస్ఫుల్ గా నడవాలి అంటే ఒంటరిగా సాధ్యం కాదు. అది పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మస్ట్ అన్నటువంటిది ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఇవాళే కాదు, ఇక భవిష్యత్తులో కూడా. లైక్
ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బీజేపీ మూవ్ అయినప్పుడు బీజేపీ చిన్న పార్టీ పెద్ద పార్టీ అక్కడ దాన్ని పైకి తీసుకొచ్చారు అక్కడ. తర్వాత ఏమైంది, బీజేపీ ఇవాళ అక్కడ అధికారంలో ఉంది, ప్రతిపక్ష కాంగ్రెస్ ని తోసేసి ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వచ్చేసింది. అట్లాగే మీకు కర్ణాటకలో ఒకప్పుడు జేడీఎస్ కి మిత్రపక్షం లేదా జేడీఎస్ తో ఇచ్చిన సీట్లను తీసుకునే పార్టీ, ఇవాళ జేడీఎస్ వీళ్ళు ఇచ్చే సీట్లు తీసుకునే స్థితిలో ఉంది. తర్వాత పంజాబ్ లో అలాంటి పరిస్థితి, తర్వాత ఇంకా పంజాబ్ లో అయితే పుంజుకోలేదు. ఇట్లాగా దానికి భారతీయ జనతా పార్టీ కొన్ని చోట్లను జాగ్రత్తగా చేసుకెళ్ళింది, కొన్ని చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దెబ్బతిన్న చోట మళ్ళీ అందుకోవడం. ఇప్పుడు ఒకప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మిత్రపక్షం అది, అలాంటిది ఇప్పుడు తృణమూల్ అధికారంలోకి వచ్చాక శత్రుపక్షమైంది, బట్ ప్రధాన ప్రతిపక్షం స్టేజ్కి వచ్చింది. పంజాబ్ లో కూడా ఇప్పుడు 12-15% ఓట్లకు వచ్చారు. పంజాబ్ కేరళలే ఇంకా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ రాని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి వచ్చి ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయింది, ఆంధ్రాలో గ్రిప్ తెచ్చుకోవడానికి ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేశారో వాళ్ళ చేతను ఇప్పుడు వాళ్ళ పేపర్లలో చూడండి, జిఎస్టీలో ఎంత అద్భుతం జరిగింది, అంత అద్భుతం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం. మొన్న కూడా ఈవెన్ నేను హైదరాబాద్ వెళ్తుంటే చూసా, కనకదుర్గం ఫ్లైఓవర్ పక్కన ఒక హోర్డింగ్ టీడీపీ ఉంటే ఒక హోర్డింగ్ బీజేపీది పెట్టారు. ఈ జిఎస్టీ గురించి ఒకటి, వాళ్ళ పథకాలు వేసి మోడీ, ఇంతకుముందు అలా కనిపించేది కాదు, ప్రతిదీ ఇదే. అలాగే నాయకులను కూడా కూటమి ప్రభుత్వం ఇస్తున్న అన్ని ప్రచారాలు చేసుకెళ్ళండి ప్రజల్లోకి అని చెప్పి ఎమ్మెల్యేలకి నేరుగా బాబు గారు చెప్తున్నారంట. అంటే ఏంటి సడన్ మార్పు? హైప్ పెంచారా, అవసరం పెరిగిందా, పెరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య? జగన్ అనేటటువంటి వాడు వీళ్ళిద్దరి మధ్యన బంధాన్ని బాగా పెంచాడు. అది జగన్ అనేటటువంటి శత్రువును కొట్టాలంటే ఇండివిజువల్ గా కష్టం. జగన్ దెబ్బతినేదాకా మనం కూటమిగా ఉండాల్సింది, అదే కదా 15 ఏళ్ళు అనేది. 15 ఏళ్ళు కూటమిగా ఉండాలి అంటే ఇంకోటి, కేంద్రం ఆశీస్సులు లేకుండా ఇక్కడ ఏ పని జరగదు. కేంద్రం వల్ల మాత్రమే ఇవాళ రోజున వీళ్ళ వల్ల అవుతుంది. ఇప్పుడు గూగుల్ ఉంది, నిన్న లోకేష్ చెప్పుకొచ్చారు కదా, గూగుల్ హెడ్ క్వార్టర్ ని కలిసినప్పుడు, అమెరికాకి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు పెట్టుబడులు ఆల్రెడీ ఇండియాలో పెట్టేశారు, బెంగళూరులోనో హైదరాబాద్ లోనో, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకెక్కడికి ఎందుకు రావాలి? అట్లాంటప్పుడు వాళ్ళ దాంట్లో ఏం పెట్టడానికి అవకాశం ఉందన్నప్పుడు ఇట్లా డేటా సెంటర్లు పెట్టారు. ఎందుకంటే నార్వే కావచ్చు, లేకపోతే ఐర్లాండ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అక్కడ డేటా సెంటర్లు తీసేయమని ఉద్యమాలు జరుగుతున్నాయి. బికాజ్ ఈ హీట్ కారణంగా ఆ ఏరియాలో వాతావరణం సమతౌల్యం లోపించడం, అనారోగ్యాలు పాలవుతుండటము, ప్లస్ వాటర్ సోర్సెస్ తాగేస్తుండటం, కరెంటు విపరీతంగా అవుతూ ఉండటం, వీటన్ని కారణంగా అక్కడ వద్దనుకుంటున్నారు. అది ఇక్కడ మనకి ఇండియాలో పెట్టడానికి అవకాశం ఉంది. ప్లస్ మనకి ఇక్కడ ఏంటి, అసలు ఏమీ లేని చోట తీసుకొచ్చినప్పుడు ఒక డెవలప్మెంటల్ గ్రోత్ ఇంజన్ కింద నడుస్తుంది. దీనికి వాస్తవంగా జగన్ టైంలో జరిగింది అంటే, అదాని అయినా వీళ్ళకి సంబంధించి అంటే అప్పుడు వీళ్ళు కాదు, అదాని డేటా సెంటర్ పెట్టారు. అదానిని జగన్ అడ్డుపడింది ఏంటంటే, నువ్వు డేటా సెంటర్ ఒకటి పెడితే నువ్వు ఏ గూగుల్ ఓడుకో ఎవడికో ఇచ్చుకుంటావు అంటే, అతను అప్పుడు ప్లానింగ్ ఏంటంటే అదానికి డేటా సెంటర్తో అవసరం ఏంటి, అతను డేటా సెంటర్ పెట్టి అద్దెలకి ఇద్దాం అనుకున్నాడు గూగుల్ అంటుడు. అది ఇప్పుడు నువ్వు ఇస్తావు కరెక్టే, దాని వలన వచ్చేది 200-300 మందికి మించి ఉపాధి రాదు, నువ్వు దానికి అనుబంధంగా ఐటీ హబ్బో ఏదైనా పెట్టని చెప్పాడు. అది ఈ లోపు అతను దాన్ని ఏం తేల్చుకోలేదు, ఈ లోపు అతను వెళ్ళిపోయాడు, ఇదే గవర్నమెంట్ దీనికి ఇప్పుడు గూగుల్ పెట్టేటప్పుడు ఇక్కడ అదానీ సెంటర్కి ఆల్రెడీ ఓకే చేస్తున్నారు కాబట్టి ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ లోకేష్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే, గూగుల్ వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్కి ముందుకు వద్దాం అనుకున్నారు, అప్పుడు కేంద్రాన్ని అడిగారు ఏమని, ఇక్కడ కొన్ని ఇండియాలో చట్ట ప్రకారం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ రిస్ట్రిక్షన్స్ తీసేస్తే తప్పించి మేము డేటా సెంటర్ మీ దేశంలో పెట్టడానికి వెళ్ళలేదు, డేటా సెంటర్లు అనేది ఇండియాలో లేవు, ఇప్పుడు మేము పెడితే గనక మీకు మిగతాయి కూడా వస్తాయి అని చెప్పుకొచ్చారు. వెంటనే ఇది చక్కటి అవకాశం అని భావించినటువంటి లోకేష్ అశ్విని వైష్ణవ్ని కలిసారు వచ్చి ఆ కాగితాలు పుచ్చుకుని. అశ్విని వైష్ణవ్ అది చూసిన తర్వాత ఆ వ్యవహారాలు చట్టాలే మార్చాలంటే మోడీ డెసిషన్ తీసుకోవాలి కదా, మోడీ గారికి నేను చెప్తాను, మీ నాన్నగారితో ఒకసారి చెప్పించండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీని కలిసి ఇట్లా అని చెప్పుకొచ్చారు. వెంటనే 2 సార్లు 2 సంస్కరణలు మార్చుకొచ్చారు. దాంతో ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే కేంద్రం కాబట్టి అక్కడ తెలుగుగా ఏం చేశారు, మళ్ళీ గూగుల్ కి ఓపెన్ గా ఇవ్వకుండా అదానికి లింకప్ చేశారు, అదాని ఎయిర్టెల్ ఇక్కడ 3 కలిసి. అంటే ఏంటి, కేంద్రం నడిపించింది అక్కడ కదా, వీళ్ళకేంటి ఇక్కడ మేము తెచ్చామన్న తృప్తి కావాలి, అక్కడ వాళ్ళకి కావాలి. ఇక్కడ మోడీ ఎట్లాంటి అంటే దాదాపు సాధారణంగా మోడీ మీద వీళ్ళు ఇదివరకు ద్వేషించేది ఏంటి, మొత్తం గుజరాత్ పట్టు, మరి ఇది గుజరాత్ పట్టుపోలేదే, ఇచ్చాడే, ఆయన దేశం అంతా ఇస్తాడు. బేసిక్ గా మనం అడిగి తెచ్చుకునే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు పోలవరానికే ఉంది, అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో ఏ ప్రాజెక్టుకి లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది రాజశేఖర రెడ్డి ఇచ్చుకొచ్చాడు, అది రాష్ట్ర స్థాయిలో. కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్లు ఇవ్వడం అనేది లేదు. హైవేలు ఇన్ని వేల కిలోమీటర్లు కడుతుంది, ఎక్కడన్నా ఉందా? జాతీయ ప్రాజెక్టులు ఎన్నో కడుతుంది, ఎక్కడన్నా ఉందా? కానీ ఆంధ్రాకి ఇచ్చారు. ఇచ్చింది వీళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులు మిస్యూజ్ చేసి డైవర్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది అంటే మోడీ గాని భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూస్తుంది, ఈ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో వచ్చిన నెగిటివ్ క్యాంపైన్ ని పక్కన పెడుతోంది.
పక్కన పెట్టి డెవలప్మెంట్ గ్రోత్. అమరావతికి వాళ్ళే ఇస్తున్నారు, హైవేస్ విపరీతంగా ఇస్తున్నారు, రైళ్లు విపరీతంగా ఇస్తున్నారు, కేంద్ర సంస్థలు విపరీతంగా తెస్తున్నారు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ కి ఇక్కడికి ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. ఇలా అడగగానే అట్లా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఓవరాల్ గా ఆంధ్ర గ్రోత్ తీసుకొచ్చినప్పుడు ఈ గ్రోత్ ఇంజిన్ కి సంబంధించి కేంద్రం సహకారం ఉంటది. కేంద్రం సహకారం కాదు, కేంద్రమే నిలబడి చేపిస్తోంది. ప్లస్ ఇక్కడ మీరు సక్సెస్ క్యాండి, విన్ విన్ సిచ్యుయేషన్. ఇక్కడ తెలుగుదేశం కూడా సిద్ధమైపోయింది. భవిష్యత్తులో జగన్ కొట్టాలంటే 10-15 ఏళ్ల దాకా అతను రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజిక వర్గం తోడు రావాలి, భారతీయ జనతా పార్టీ ద్వారా ఏదైతే బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి సామాజిక వర్గాల తోడుతో పాటుగా ఈ సామాజిక వర్గాలన్నీ తెలుగుదేశానికి ఓట్లేసే వర్గాలు. అయితే వీళ్ళు విడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతారు, ఈయన దెబ్బతిన్నాడు. అది 14లోనూ జరిగింది, అదే 19లోనూ జరిగింది, అదే అంతకుముందు 2004 టైంలోనూ జరిగింది, అది 2009లో జరిగింది. అది గ్రహించారు కాబట్టి ఇటు కాపుల కోసం పవన్ కళ్యాణ్ ని అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సెటరేట్ చేసుకుంటారు. అలాగే మిగతా ఓసీలకు సంబంధించినటువంటి దాని కోసం వీళ్ళు ప్లస్ కేంద్ర నిధులు, కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం బాగుపడదు అన్నటువంటిది రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాగని బీజేపీకి ఓటే ఇగిపోవచ్చు. కానీ బీజేపీ ఏం లెక్కేస్తుంది, ఎట్లెట్లా చేసి రేపు పొద్దున ఏదైనా తేడా చేస్తే ఇదిగో మేమే ఇచ్చాం, మిగతా చేయాలంటే మేమే చేస్తాం కాబట్టి మాకే ఇవ్వండి అని అడుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో అట్లాగే కదా అడిగింది, కర్ణాటకలో అట్లాగే కదా అడిగింది, రేపు అడుగుతుంది. దానికి తగిన ప్లాట్ఫామ్ ఓ రకంగా చెప్పాలంటే వాజ్పేయి టైంలో ఆధిపత్యం తెలుగుదేశం వహించింది, మోడీ టైంలో మొదటిసారి కన్విన్సింగ్ గా ప్రయత్నించింది, చివరికి ఆధిపత్యం ప్రదర్శించే దూరంలో దెబ్బతింది. ఈ ట్రిప్ నిజమైనటువంటి కూటమి ధర్మం పాటిస్తోంది. డెవలప్మెంట్ పరంగా ఒక రకంగా ప్రభుత్వానికి పూర్తిగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుంది కేంద్రం. అలాగే అంతకు మించి ఏమన్నా ఆశిస్తుందా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి? అంటే ఓన్లీ తను ఎదగడానికేనా? ఇప్పుడు ఈ ఇంకా 3.5 ఏళ్ల టైంలో ఇప్పటికే ఒక మంత్రి పదవి మాత్రమే ఉంది, క్యాబినెట్ లో గానీ ఆ విషయంలో కూడా ఏమైనా సహకరించే అవకాశం ఉంటుందా? అట్లాంటిది ఏదో ఆశించట్లేదు. అది వీళ్ళ ఆటి వల్ల ఉపయోగం కూడా లోకల్ నాయకులకు ఉందా? అది ఏం లోకల్ నాయకులు అడుగుతూ ట్రై చేస్తా ఉంటారు కానీ కేంద్రం కావాలంటే వాళ్ళకి వాళ్ళు 2 మంత్రి పదవులు ఇప్పించగలరు. కానీ ఈ క్యాబినెట్ లో ఉండటం వల్ల వాళ్ళకి ఏం ఉరిగేది లేదు. ఎందుకంటే క్యాబినెట్ లో ఎట్లా ఉంటది, బాబు తీరు ఎట్లా ఉంటదో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ అన్న స్వేచ్ఛగా ఏమైనా పనిచేస్తున్నాడా? ఓ కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు, తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు, బీజేపీ కార్యకర్తలాగా లేదు. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహరు వాళ్ళు ఏమైనా చేయించుకోగలుగుతున్నారా వాళ్ళకి సంబంధించి? లేదు. ఏదో 100 ఇట్లో ఒకటి తెప్పి చేసుకుని చప్పట్లు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇంకో మంత్రిని పెట్టినప్పుడు కిందసారి ఇచ్చారు 2 మంత్రులు, ఏం ఒరిగింది పార్టీకి? ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు కాదు, ప్రభుత్వ పరమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రజల దగ్గరికి. ఇప్పుడు ఏ తెలుగుదేశం అయితే బీజేపీని దూషించి ద్వేషించి వ్యవహరించిందో అదే పార్టీ ప్రభుత్వం చేతనే అదే నాయకుల చేతనే ఇప్పుడు ఊరు వాడ చెప్పిస్తున్నారు. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి ఇప్పుడున్న కూటమిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలబడగలం అనేది సాధ్యం అవుతుందా బీజేపీకి? ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయోజనం ఆశించకపోతే. అంతే. అంటే దీర్ఘకాలిక ప్రయోజనానికి ఇది వేదిక శరవేగంగా వేసుకెళ్తారు. అంటే ఇప్పుడు వేస్తున్నారా బాటలు? ఇంకా ఖచ్చితంగా చాలా పెద్ద బాటలు వేస్తున్నారు ఈ దఫా. ఎక్కడైతే నెగిటివ్ ప్రచారం జరిగిందో అక్కడే కేంద్రం ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇదివరకు చెప్పేవాళ్ళు కాదు. చూడండి ఇప్పుడు ప్రతిదీ కేంద్రం ఇచ్చింది, కేంద్రం ఇదిగో రేట్ కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ నోటితో చెప్పేస్తాను. అంటే ఒకళ్ళకొకళ్ళకి అవసరం ఉంది ఇక్కడ, విన్ విన్ సిచ్యుయేషన్. బీజేపీకి తెలుగుదేశం అవసరం, తెలుగుదేశానికి బీజేపీ అవసరం ఉంది, రాష్ట్ర పరంగా జాతీయ స్థాయిలో అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవలసి అది సిన్సియర్ గా అమలు చేస్తున్నారు. రాయలసీమలో బీజేపీ బలపడడం అనేది అంత ఈజీ అంశమేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? బేసిక్ గా రాయలసీమలోనే భారతీయ జనతా పార్టీకి కాస్త ఇంపాక్ట్ ఉందని వీళ్ళు అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు లీడర్లు బీజేపీ వైపుకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయింది బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్. 2019 తర్వాత అయితే గనక రాయలసీమలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు అనేక మంది వైసీపీలోకి రావడానికి సిద్ధపడ్డారు. అప్పుడే కదా ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ వచ్చింది, అనేక మంది రావడానికి సిద్ధపడ్డారు, వీళ్ళు వినియోగించుకోలేదు. అది మేబీ తెలుగుదేశం పట్ల గ్రౌండ్ లో ఉన్న నాయకులకు ఉన్నటువంటి ప్రేమ అయ్యి ఉండొచ్చు. ఒకటి సార్, రాయలసీమలో నాయకులు వచ్చినప్పుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళని ఇంకా పూర్తిగా బీజేపీ నాయకుల చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన వచ్చారు సీఎం రమేష్, ఇప్పుడు అనకాపల్లి, ఆయన కూడా రాయలసీమ వాసి అంటారు ఒక రకంగా. అదే కానీ అదే అక్కడ నుంచి ఎంపీగా ఉన్నా, కానీ వాళ్ళని ఇంకా పూర్తిగా బీజేపీ నాయకులుగా అయితే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడలేరు, టీడీపీ నాయకులుగానే చూస్తారు. అలాంటప్పుడు ఎలా ఎదుగుతుంది అంటున్నాను. అదే అనేది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క దశ, మొదటి దశలో నాయకులు కొంతమంది వచ్చారు, సెట్ అయ్యారు, కార్యకర్తలు రావాలా, కేడర్ రావాలా.
అది రావాలి అంటే పార్టీ బలోపేతం అవ్వాలి. ఒరిజినల్గా ఇంతవరకు చూసుకుంటే రాయలసీమలో నేతలు తమని తాము రక్షించుకోవడానికి బీజేపీ గుట్లో చేరి కాపాడుకున్నారు. టీజీ వెంకటేష, ఇటు ఇప్పుడు సత్యకుమార్ ఆయన కూడా అనంతపురం కదా అక్కడ. సత్యకుమార్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీ అయినా సరే మిగతా లీడర్లు అందరూ కూడా ఇప్పుడు రాయలసీమ నుంచి బీజేపీలోకి చేరిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాల రీత్యా చేరారు. ఇక్కడ పార్టీకి అసలు సున్నాగా ఉండేదానికంటే కూడా పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళు పనికి వస్తారన్న రూట్లో వేసుకున్నారు. వీళ్ళు తెలుగుదేశంతో ఫేవరబుల్ గానే ఉండొచ్చు, కానీ బీజేపీని కాదని పోవట్లేదు కదా. ఎదవరకడికి మళ్ళీ బీజేపీని దెబ్బగొట్టే ప్రయత్నం చేయాలి. అభిమానం మాత్రం టీడీపీ మీద అది ఉంటది. అది ఆ లెక్కనైతే అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి 80% మంది నాయకులు తెలుగుదేశం ప్రేమికులు. ఇప్పుడున్న వాళ్ళు కామినేని శ్రీనివాస్ గానీ అసలు 8 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రేమికులే. అంతే. 6 ఎంపీగా కంటెస్ట్ చేసిన వాళ్ళలో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి 5 తెలుగుదేశం ప్రేమికులే. అందులో ముగ్గురే గెలిచింది. కాబట్టి అయినా ముందు అసలు అట్లా మనదే వచ్చేదాకా ఆగాలి అంటే శాంతం ఎక్కడ ఉంటది? ఇప్పుడు ముందు ఒక బేస్ ఏర్పాటు చేశారు అక్కడ. ఒక 8 ఎమ్మెల్యేలు ఆషామాషి కాదు కదా, 3 ఎంపీలు ఆషామాషి కాదు కదా. ఒక బేస్ వచ్చింది, ఒక ఎమ్మెల్సీ వచ్చింది, కాబట్టి ఒక బేస్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఒక రాజ్యసభ వచ్చింది, బేస్ వచ్చింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది సద్వినియోగం చేసుకోగలిగితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీజేపీ ఎదుగుతుంది. మళ్ళీ వీళ్ళు గతంలోకి మళ్ళీనే సొంత పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశానికి ప్రేమిస్తూ కూర్చుంటే నాశనం అవుతుంది. మోడీకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా ఆంధ్ర మీద? ఆంధ్రనే కదా, దక్షిణాది మొత్తంలో ఆల్రెడీ యాక్చువల్గా చెప్పాలంటే దక్షిణాదిలో లాస్ట్ ట్రిప్ కూడా బీజేపీకి అత్యధిక సీట్లు దక్షిణాదే. ఏది దక్షిణాదిలో ఉన్న అన్ని పార్టీల్లో పోల్చుకుంటే బీజేపీకి ఎక్కువ సీట్లే. అంటే జాతీయ పార్టీ లెక్క చూసుకున్నాం, కాంగ్రెస్ కి తక్కువే ఉన్నాయి. ఈ ట్రిప్ అట్లాగే ఉంది. ఇది దక్షిణాదిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ. ఈ 5 చూస్తే కేరళ ఇప్పట్లో సాధ్యం కాదు. తమిళనాడు గట్టిగా ఈ దఫా కూటమిలో దిగడానికే చూస్తోంది. అలాగే కర్ణాటకలో నెక్స్ట్ గెలవడం ఖాయమని నమ్ముతుంది. తెలంగాణలో గెలవడం ఖాయమని నమ్ముతుంది. ఇక్కడ కూటమిగా ఉంది. ఇంకో ట్రిప్ సీరియస్ గా ఎఫర్ట్ పెడతారు. సీట్లు పెంచుతారు కదా, వాళ్ళు ఏమి వదిలిపెట్టరు కదా. ఇప్పుడు మన 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్న వాళ్ళు రేపు ఏం చేస్తారు? 25 అడుగుతారు. అంటే నియోజకవర్గ పునర్విభజన కూడా జరుగుతుంది కదా. మాకు 25 ఇవ్వండి, ఆయనకు 40 ఇవ్వండి అంటారు. ఆటోమేటిక్ సంఖ్య పెంచుకుంటూ పోతారు. కాదంటానికి కుదరదు. ఆ విధమైనటువంటి విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇబ్బంది పెట్టారనుకోండి, వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు. బీజేపీ జోరు చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడుతుందా, సర్దుకుపోతుందా? సర్దుకుపోతుంది. ఎందుకంటే తప్పదు. ఇప్పుడు బాబు గారికి సంబంధించి ఓ రకంగా సీరియస్ అంటే ఈ ఏజ్ లో ఆయన ఉన్నారు. నెక్స్ట్ కొడుకు వారసత్వం ఇవ్వాలి. వారసత్వం ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు బాబు గారికి ఉన్న రాజకీయ అనుభవం, సుదీర్ఘ వ్యవహారం, ఆయన కేంద్రంలో పలుకుబడులా లేకపోతే అధికార యంత్రాంగాల్లో పలుకుబడులా, ఆయన జాతీయ స్థాయిలో పనిచేశాడు కాబట్టి వివిధ ప్రభుత్వ విభాగాల్లో వివిధ వ్యవస్థల్లో ఆయన మనుషులంటూ ఉన్నారు. వాళ్ళందరూ యథాతథంగా ఈయనకి సపోర్ట్ చేస్తారని ఏం లేదు కదా లోకేష్. కాబట్టి ఓ సెంట్రల్ సపోర్ట్ అనేటటువంటిది ముఖ్యం. సెంట్రల్ లో కాంగ్రెస్ తో వెళ్తే ఏమవుతుందో చూసింది తెలంగాణలో తెలుగుదేశం. ఈవెన్ ఇక్కడ కూడా కాంగ్రెస్ తో వెళ్తే క్రిందసారి దెబ్బ కొట్టింది, పరోక్షంగా వెళ్ళింది కాంగ్రెస్ తో. ఈ దఫా కూడా పరోక్షంగా కాంగ్రెస్ తో వెళ్ళింది. కాంగ్రెస్ ఎట్లాగో మనం చెప్పినట్టు ఉంటది, వీళ్ళు చెప్పినట్టు. బట్ సెంట్రల్ లెవెల్లో అధికారంలోకి వచ్చి బీజేపీ కాంగ్రెస్ పొరపాటున వస్తారని నమ్మితే కనుక వీళ్ళు మళ్ళీ జలగొడతారు, బీజేపీకి అటు వెళ్ళిపోతారు. ప్రస్తుతానికైతే సెంటర్ లో బీజేపీని సంతుష్టీకరించే ప్రయత్నమే చేస్తారు. టీడీపీతోనూ ఈ కూటమిలోనూ ఉండడం వల్ల ఎంతవరకు బీజేపీ పునాదులు బలపడుతున్నాయని అనుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కొంతమంది ఫైనాన్షియల్ సెటిల్ అవుతారు నాయకులు, కొన్ని పదవులు వస్తాయి, తద్వారా జనంలో తిరగడానికి ఒక బేస్ వస్తుంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. చేతికో పదవి వచ్చిందంటే ఇంట్లో కూర్చుని బయట బోర్డు పెట్టుకుని లేకపోతే కనుక నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, మిగతా జనం దగ్గరికి వెళ్ళి ఈ పదవులతో సద్వినియోగం. ఇప్పుడు బోర్డు, గుళ్ళో ట్రస్ట్ బోర్డు వచ్చింది, కూర్చున్న అదే బోర్డు వచ్చిందని అక్కడ నా వాళ్ళని దర్శనాన్ని కాదు తీసుకోవాల్సింది. నువ్వు దాన్ని ఉచ్చుకుని ఇట్లా సో బోర్డు డైరెక్టర్ వస్తున్నాడు, ఇదే బోర్డు సభ్యుడు వస్తున్నాడు అని జనాల్లో తిరగాలి. అది చేసుకెళ్లేటటువంటిది ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం చూడాల్సి. అంటే అదే లోకల్ నాయకుల ఎఫర్ట్ కూడా పెంచాలి. అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి కర్నూలు టూర్ ఏదైతే ఉందో ప్రధాని నరేంద్ర మోడీ గారిది ఒక ఆసక్తి అయితే రేకెత్తిస్తుంది. ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టారు ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రం, అలాగే నరేంద్ర మోడీ. ఎంతవరకు భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుంది, దీర్ఘకాలిక ప్రయోజనం ఒక్కటే ఆలోచిస్తున్నారు, భవిష్యత్తులో తేలాలి.